ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఆ దేవుని రాజ్యమునకు మనల్ని అర్హులుగా చేయటానికి మనం కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసిందే. అయితే ఒక చిన్న క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఆ క్వాలిఫికేషన్ సంపాదించుకోవడానికి ప్రతిదినం మనం కాలేజ్కి వెళ్ళవలసిందే. కొన్ని పరీక్షలు, ఆయా విధాలమైన పరీక్షల్ని మనం ఎదుర్కోవాల్సిందే, రాయవలసిందే. రాశాక రిజల్ట్స్ కొరకు వేచి ఉండవలసిందే. ఈ క్రమంలో మనము ఒక మంచి చక్కటి క్వాలిఫికేషన్ అను పట్టాన్ని మనం చేతికి అందుకుంటాం. అలాగే క్రైస్తవుడి యొక్క జీవితం కూడా ఆ పరలోకం కొరకు ఎదురు చూస్తున్న మనము, పరలోకం సునాయాసంగా ఎవరికి రాదు. ఒకవేళ అది సునాయాసంగా వచ్చినా అది మనకు విలువైందిగా ఎంచబడదు. క్రైస్తవ జీవితంలో చిట్ట చివరి గురి ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో మనం ఉండాలని. అది సునాయాసంగా ఇస్తే అంత అందంగా అనిపించకపోవచ్చు. అలాగే కొండలపైన పెరిగిన ఆ మొక్కల యొక్క రంగులు ఎంత అందంగా ఉంటాయంటే, ఆ గాలికి కొట్టుకుంటున్నప్పుడు, ఆ భయంకరమైన మంచులో పడుతున్నప్పుడు దాని యొక్క రంగు ఒక విచిత్ర రంగు. దాన్ని చూసినప్పుడల్లా ఎంతో ఆనందం వేస్తుంది. అలాగే భవనాల మీద పెరిగిన మొక్కల యొక్క రంగులు అంత అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. అలాగే శ్రమ నొందిన క్రైస్తవుడి యొక్క రూపము, శ్రమ నొందని హాయిగా కూర్చొని ఉన్న క్రైస్తవుడి యొక్క రూపంలో చాలా తేడా ఉంది. హాయిగా కూర్చున్న క్రైస్తవుల్లో అంత అందం కనబడకపోవచ్చు, కానీ ఆ గాలికి కొట్టుకుంటూ ఆ కష్టం గుండా వెళ్తున్న వాడి యొక్క క్రైస్తవ జీవితం ప్రతి విధానంలో వంచబడి ఆ బరువైన కాడి కింద ఉన్నవాడి యొక్క అందము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అది చూసినప్పుడల్లా, అది వినిన వారికి కూడా ఎంతో ఉత్తేజపరంగా ప్రోత్సాహపరిచేదిగా ఉంది. హాయిగా కూర్చున్న క్రైస్తవత్వంలో మనం పొందవచ్చు చిన్న చిన్న మేళ్ళు, కానీ శ్రమ నొందిన క్రైస్తవుడికి ఆ చిన్న చిన్న మష్టులు కూడా దేవుడు కాల్చివేసి ఒక అందమైన రూపంలోకి తీసుకొచ్చి వారుగా ఉన్నారు. మనం కూడా హాయిగా కూర్చొని ఉన్న క్రైస్తవత్వంలో ఉంటే అది మనకేం బహుమానం తెచ్చిపెట్టదు. అప్పుడప్పుడు గాలికి కొట్టబడాలి, అప్పుడప్పుడు శ్రమల గుండా వెళ్ళవలసిందే. ఆ వెళ్ళినప్పుడు మనల్ని ఒక అందమైన రూపంలోకి ప్రభు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. గనుక ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రోత్సాహపడి మనం ముందుకు సాగుదాం. ఆ రాజ్యానికి యోగ్యులంగా, అర్హులంగా అవుదాం.